వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జాతీయ రాజకీయాల్లో సంచలనాలు నమోదు కాబోతున్నాయని చెప్తున్నారు. అంటే ఊహాగానం ముందు నుంచి చేసుకుంటూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలకు సంబంధించి నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఏంటంటే ఒక జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి మద్దతుగా ఉంది. ఇంకొక జాతీయ పార్టీ డైరెక్ట్ సపోర్ట్ ఇస్తోంది. ఇంకొక జాతీయ పార్టీ అంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అనే చెప్తున్నారు డైరెక్ట్‌గా ఆయన కామెంట్స్‌లో. ఆయనకి ఎన్డీఏ నుంచి సరైనటువంటి సహకారం ఇన్నాళ్లు దొరికినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు దొరకలేదు. మొన్న ఈ మధ్యన ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఢిల్లీ వెళ్ళిన హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ అనేది దొరకలేదు. ఎన్డీఏ చైర్పర్సన్‌గా ఉన్నటువంటి ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ప్రధాని గారు కూడా గంట సేపు ఉంటే కేవలం 10 నిమిషాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి కేటాయించి మాట్లాడడం జరిగింది. అది చాలా తీవ్ర అవమాన భారంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. దానికి సంబంధించి పాపం డిబేట్‌లలో వాళ్ళ విశ్లేషకులు వీళ్ళు కూడా గగ్గోలు పెడుతున్నారు. పొత్తులకు సంబంధించి బీజేపీ నానుస్తోంది. బీజేపీ అమిత్ షాకి తేల్చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మనం వెళ్ళినటువంటి మీటింగ్‌లో అమిత్ షా తోటి, మోడీ గారితోటి మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మోడీ గారితోటి డైరెక్ట్‌గా అమిత్ షా తోటి మీట్ అయ్యారు. చాలా క్లియర్‌గా చెప్పారు అనేటువంటి విషయాలు కూడా ఎక్స్‌క్లూజివ్‌గా తెలిసాయి. అలాగే ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్ అనేది కూడా మనకి వచ్చింది. దాన్ని బట్టి చూసినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు పోటీ చేయాలి అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా బాబు గారు ఆయనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎంపీ సెగ్మెంట్‌లో మీరు పోటీ చేస్తే ఎమ్మెల్యే సెగ్మెంట్‌ల మీద దాని ప్రభావం అనేది ఉంటుంది, ఓడిపోతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఖచ్చితంగా ఎంపీ సీట్లన్నీ కూడా గెలవబోతోంది. అనవసరంగా మీరెందుకు దాంట్లో వేలు పెట్టడం అనేటువంటిది ఖరాఖండిగా చెప్పేశారు అనేది తెలుస్తోంది. కావాలనుకుంటే మీరు గెలుస్తారు అనుకునేటువంటి ఎమ్మెల్యే సెగ్మెంట్ సీట్లు ఒక 2, 3 ఎక్స్‌ట్రా ఇవ్వడానికి సంసిద్ధం కూటమి. అంతే తప్ప ఎంపీ సీట్లయితే మాత్రం దయచేసి అడగాల్సినటువంటి అవసరం లేదు అని కూడా చాలా క్లారిటీగా చెప్పారు అనేది గతంలో మనం చూసాం. అయితే ఈ ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎప్పుడు వెళ్తుంది అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి పరిణామాలు. ఇది కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కింద తీసుకునేటట్లయితే గనక చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టొచ్చు. తప్పు లేదు. ఎందుకంటే గతంలో పోటీ చేశారు, పోరాడారు, అంతా అయింది. వాళ్ళకి అగెయిన్స్ట్‌గా మాట్లాడారు. కూటమి నుంచి బయటకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలకి ఇంకా విఘాతమే తప్ప పూర్తిగా ఏమీ కాలేదు. మరి ఇప్పుడేంటి అంటే ఆ రోజు ప్రత్యేక హోదా అనే ఒక అంశం మీద కొద్దిపాటి నిధులు అన్న అంశం మీద మాత్రమే పోరాడారు తప్ప మిగతావేం లేవు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులేవీ లేవు. కొన్ని ఎన్నికల మూవ్‌మెంట్‌లో వచ్చేటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది వాళ్ళు. దాంతోటి సహజంగానే కోపం ఉండడం ఇదంతా కామన్, అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం 20 ఏళ్ల ప్రగతి వెనక్కి వెళ్ళిపోయింది. అధోగతి పాలైపోయింది. ఇప్పుడు దీన్ని నిలబెట్టుకోవాలి అంటే బలీయమైన శక్తులు కలవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. పవన్ కళ్యాణ్ గారు కూడా దానికే మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పలు దఫాలుగా ఆహ్, వాళ్ళు భేటీ అయ్యి దీనికి సంబంధించినటువంటి చర్చలన్నీ అయిన తర్వాత 22వ తేదీన 19 లేదా 22వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మాక్సిమం 20వ తారీఖు కూడా అక్కడ చర్చలు జరిగే అవకాశాలున్నాయి. 20వ తారీఖున అధికారిక ప్రకటన రావచ్చు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరుతోంది అనేది చెప్తున్నారు. ఇద్దరు కలిసి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్ళి అక్కడ మీటింగ్‌లో పాల్గొని దాని తర్వాత వచ్చేటువంటి అవుట్‌కమ్ ఎన్డీఏలో అధికారికంగా చేరుతున్నాము, ఎన్నికలకి కలిసి వెళ్తున్నాము అని. మరి ఎన్ని సీట్లు ఇస్తారు, ఏంటి అనే దాని మీద ఇప్పటివరకు బయటికి వచ్చినటువంటి సమాచారం చూస్తే జనసేన కూటమికి దాదాపుగా 25-30 వరకు సెగ్మెంట్‌లో వాళ్ళకి సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. బాబు గారు, మాకు అన్ని సీట్లు, ఇన్ని సీట్లు అని అడగాల్సిన అవసరం లేదు. మేము ఖచ్చితంగా ఈ సీటు గెలుస్తాము అనేటువంటి సీట్లు మాత్రం చాలు. మనం ఇప్పుడు రాష్ట్రం కోసం పోరాడుతున్నాం. అధికారం కోసం కాదు, రాష్ట్రం కోసం పోరాడుతున్నాము. ఇక్కడ పొత్తు అనే ధర్మం ఉంది. పొత్తులో భాగంగా మనం వెళ్ళాలి తప్ప ఇంకోటి కాదని స్పష్టం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ సెగ్మెంట్లు ఇవన్నీ కూడా వాళ్ళకి కొలిక్కొచ్చేసాయి. ఇక కూటమి ప్రకారం చూసుకుంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. బాబు, మేము ఇస్తున్నాం మద్దతు, మేము ఎన్డీఏలో చేరతాము అంటే రేపొద్దున్న రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజానీకానికి మోడీ గారు ఏం చెప్పాలి, ఏంటి అని అనుకున్నారేమో. ఎందుకంటే 32 కేసుల్లో ఏమన్నా ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా అధికారంలోకి వచ్చారు అనేది తెలుసు. ఎవరి అండతో వచ్చారనేది తెలుసు. కానీ ప్రజలు క్షమించరు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తోంది ఇప్పటివరకు. కానీ ఇక ఆలోచన అవసరం లేదు. కాస్త అంటుకున్న బురదని కిందకి దించేసుకుంటే సరిపోతుంది అనేటువంటి నేపథ్యంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి పిలిపించుకొని, ఢిల్లీకి పిలిపించుకొని, ఎందుకంటే వైసీపీ వాళ్ళ ప్రాపగండా చంద్రబాబు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు, ఇది చేశాడు, అది చేశాడు, ఆయనంతటా ఆయనే పిలవని పేరంటానికి ఢిల్లీ వెళ్ళాడు, వెళ్ళి ఇది చేసుకొచ్చాడు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి, ఆయనంతటా ఆయన కాదు, వాళ్ళంతటా వాళ్లే బాబు గారు రండి మాట్లాడుకోవాలని పిలిచి ఆయన గౌరవించుకున్నారు తప్ప ఇంకొకటి కాదు అనేది స్పష్టం. ఈ నేపథ్యంలో రేపు
20వ తారీఖు 19 గాని, 20వ తారీఖు గాని పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఆ రోజు గాని 22వ తేదీ గాని ఎన్‌డీఏలో చేరుతున్నట్టుగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సో, ఇది జరిగితే ఉండేటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏంటి? తెలుగుదేశం పార్టీ ఏ విధంగా దాన్ని ఫేస్ చేస్తుంది? బీజేపీ పూర్తిగా సహకరిస్తుందా లేదా? జనసేన తెలుగుదేశం పార్టీతోటి ఉండి అటు బీజేపీ తోటి కావాల్సిన పనులు చేయించుకుంటుందా లేదా? ఇవన్నీ ముందు ముందు చూడాల్సిందే. సో, దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.